హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్. మనమైతే ఈరోజు స్వీట్ కార్న్తో పకోడీ తయారు చేసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ టీ టైంలో కానీ స్నాక్స్ ఏమైనా తినాలనిపించినప్పుడు కానీ క్విక్గా ఇలాగ తయారు చేసి తినేయండి. చాలా బాగుంటుంది. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక స్వీట్ కార్న్ని తీసుకొని చాకుతో ఈ విధంగా గింజలను కట్ చేసుకోవాలి. చాకుతో కాకుండా చేతితో తీస్తే నూనెలో వేసినప్పుడు గింజలు పేలుతాయి, నూనె ఎగిరి పడుతుంది. ఆ విధంగా అవ్వకుండా ఉండాలంటే ఈ విధంగా చాకుతో కట్ చేయడం వల్ల స్వీట్ కార్న్ గింజల్లోని సగభాగం మాత్రమే వస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల గింజలు పేలకుండా ఉంటుంది. కట్ చేసిన స్వీట్ కార్న్ గింజలను ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 చిటికళ్ళు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలను చేతిలో వేసుకొని నలిపి వేసుకోవాలి. ఈ ధనియాలు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. తప్పకుండా వేసుకోండి. 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, అల్లం తరుగు వేసుకోవాలి. 2 పచ్చిమిర్చీలను సన్నగా తరిగి వేసుకోవాలి. 1 కప్పు పచ్చిశనగపిండి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల మరింత క్రంచీగా పకోడీలు వస్తాయి. వేసిన పిండి మొత్తాన్ని మొక్కజొన్న గింజలకు బాగా పట్టించాలి. చేతితో కొద్దిగా గట్టిగా నలుపుతూ కలుపుకోవాలి. ఈ విధంగా నలుపుతూ కలుపుకోవడం వల్ల మొక్కజొన్న గింజల్లోని నీరు బయటకు వస్తుంది. ఒకవేళ మీకు నీరు చాలకపోతే 1-2 టేబుల్ స్పూన్ల నీళ్ళని యాడ్ చేసుకుని కలుపుకోండి. పకోడీ పిండి మిశ్రమం వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండే విధంగా చూసుకోండి. ఇంతకన్నా లూజ్గా ఉంటే పకోడీలు సరిగా రావు, నూనె ఎక్కువ పీల్చేస్తుంది. కడాయిలో నూనె పెట్టి నూనె హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం కలిపిన పకోడీ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసి ఫ్లేమ్ హై ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం పాటు కలపకుండా వదిలేయాలి. 1 నిమిషం తర్వాత గరిటతో మధ్య మధ్యలో కలుపుతూ పకోడీ ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. పకోడీ వీడియోలో చూపిస్తున్న విధంగా వేగితే సరిపోతుందండి. ఇదే విధంగా మొత్తం పకోడీ మిశ్రమాన్ని బ్యాచ్ల వారీగా వేయించుకొని తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఇలాంటి డిఫరెంట్ స్టైల్ స్నాక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.